జగన్ బెంగళూరు నుంచి నేరుగా పులివెందులకు చేరుకున్నాడు. ప్రతిసారి తాడేపల్లికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం ఇది ఒక ఎత్తు. ఈ దఫా పులివెందులు, ఎందుకంటే రేపేదో శివాలయం ఇనాగరేషన్ ఉంది, శంకుస్థాపన పూర్తయింది, ఆల్రెడీ ఆలయ నిర్మాణం జరిగింది, ఆ ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్ళబోతున్నాడు. అదే సందర్భంలో ఇవాళ అక్కడికి వెళ్ళటం, ప్రజా దర్బార్ నిర్వహించాడు. ఇవాళ రేపు మొత్తం 3 రోజుల పాటు ఈ ట్రిప్ అంతా కూడా ఆంధ్రాలో టూర్ అంతా వీటిట్లోనే ఉంటుంది. ఆంధ్రాలో టూర్ ఏంటి అంటే రాజకీయం అట్లాగే ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అయితే జగన్ దగ్గరికి ప్రజా దర్బార్లో వినతి పత్రాలు ఇవ్వడానికి బారులు తీరుతున్నారు. ఇందులో అనేక మంది పోలీసుల వేధింపులు, రెవెన్యూ వేధింపులు, ప్రభుత్వ కార్యాలయపు వేధింపులు, ఏమాత్రం పట్టించుకొని తనం, అక్కడ సర్టిఫికెట్ల దగ్గర నుంచి ప్రతిదానికి ఇబ్బంది పెడుతున్న వైనాల గురించినే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆయన చేయగలిగింది ఏం లేదు, మన ప్రభుత్వం వస్తే చేస్తానంటుంటాడు. అదే సందర్భంలో లోకల్గా ఉన్నటువంటి కొంతమంది అధికారులతో మాట్లాడమని స్థానిక నాయకత్వానికి ఇచ్చినటువంటిది ఉంది. మొత్తం జనం అయితే ఎగబడుతుండటం అన్నది మాత్రం కనబడుతుంది.